ఇద్దరు అన్నిలు దేశం కోసం చూడండి ఇప్పుడు మీకు కూడా ఏమైనా అయితే నేను తట్టుకోలేదట నా మాట ఆడుకోవచ్చుకోలేదట. అబ్బా, అందరం ఇలా అనుకుంటే దేశాన్ని కాపాడలేదు. అందుకే నా ప్రాణం ఉండిపోతే దేశం కోసం వెళ్ళొస్తాను. అర్జున్ ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి. నిన్నే కదా వచ్చావు, అప్పుడే వచ్చినావా? అవును, చాలా అర్జెంట్ వెళ్ళాలి. ఫోన్ ఎప్పుడు రెడీ చేస్తారు. మా ఫ్రెండ్ గా నాన్న పొద్దుటికి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాను. నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న కదా, అతను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలన్నా. జల్దీ వస్తావా? ప్రామిస్? అంజలి, సిద్ధు, సీమా. వాళ్ళ నాన్నతో హ్యాపీగా ఉంటే నాన్న యూనిఫామ్ ఇస్తుంది, దాన్ని కాపలా కాదు అర్థమైంది. జాగ్రత్తగా ఉన్నాము, మళ్ళీ వస్తాను. లవ్ యూ. మనం ఒక ఆపరేషన్ చేయబోతున్నాం. ఆర్ యూ రెడీ? మేము కుటుంబం గురించి ఆలోచిస్తాం, కానీ మా కుటుంబం చాలా పెద్దది. ఈ దేశమంతా పెద్దది. భారత్ మాతా కీ నేను ఈ దేశం కోసం నా భర్తని, నా పెద్ద కొడుకుని, ఇప్పుడు నా చిన్న కొడుకుని ఇచ్చాను. నేను ఎందుకు వెళ్ళాలి? నేను ఏడ్చి వాళ్ళ త్యాగాన్ని తక్కువ ఎందుకు చేయాలి? ఇంకా నా బిడ్డలాగా ఎంతోమంది అక్కడ సరిహద్దులతో పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ నేను నా కొడుకుని చూసుకుంటా. బాధగా ఉంది, కన్న పేరు కదా. కానీ
బాధ కన్నా ఎక్కువ గర్వంగా ఉంది. ఈ దేశానికి నేను 3 సైనికులను అందించాను. మా డాడీ చనిపోయాడని ఏడట్లేదు. ఇప్పుడు మా నాన్న లేరుగా. మీ డాడీ పొద్దున వెళ్ళి ఈవినింగ్ వెళ్ళొస్తారు. మీరెలా హ్యాపీగా ఉంటారు. కొందరు వాళ్ళ ప్రాజెక్ట్ హ్యాపీగా ఆడుకుంటున్నారు అంటే అది నా నాన్నలాగా ఎంతో మంది వాళ్ళ బర్డన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సాక్రిఫైస్ వల్ల నేను కూడా నాన్నలాగా ఈ దేశాన్ని కాపాడడానికి సోల్జర్ అవుతాను. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. Salute to soldiers and their families. అలాగే సైన్యంలో సోల్జర్